విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం స్థానిక మండల పరిషత్ కన్వీనర్ల విలేకరులతో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సమావేశం. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ 60 రోజులుగా జెండా నిర్వసితులు నిరసన చేస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదు అని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కంపెనీ మోసం చేసిందని అన్నారు. రోజు తవ్వే కొద్దీ మోసాలు బయటపడుతున్నాయని అన్నారు. మార్కెట్ వాల్యూగా నిర్ణయించి మోసం చేశారు అన్నారు. మార్కెట్ వాల్యూ 2007లో ఆ రోజు ఉన్న విలువకు 2.5 రెట్లు మరియు అదనపు పరిహారం సోలిషియంలను కలుపుకొని పంచాయతీని బట్టి 4,50,000 రూపాయల నుండి 6 లక్షలు రావాల్సి ఉందని అన్నారు. దీనికి సంబంధించిన అధికారపూర్వకంగా ఉన్న ప్రభుత్వ రికార్డులు విలేకరుల ముందు ఉంచారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కొరకు భూములు సేకరించినప్పుడు జరా అయితే మరియు డి పట్ట భూములకు ఒకే రకంగా పరిహారం ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా పేద రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని రైతుల తరపున స్థానిక నాయకులందరూ మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉందని రఘురాజు అన్నారు. అక్కడందరూ కూడా బీసీలు, ఓసీలు, పెద్ద పెద్ద రైతులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్నదంతా కూడా 180 మంది అసైన్ ల్యాండ్స్ లోనే బతుకుతున్న గిరిజనులు, హరిజనులు కాబట్టే వీళ్ళ దగ్గర చౌకగా కంపెనీ వాడు ఒక ప్లాన్ ప్రకారం కంపెనీ పెట్టకుండా ఈ అమాయకుల దగ్గర భూములు ఎలా తీసుకోవాలని ఒక ఆలోచనతో కంపెనీ వాడు రావడం, మేమందరం కూడా అందులో మోసపోయాం. మేమందరం కూడా మోసపోయిన ఒప్పుకుంటా ఉన్నాం. మేము కూడా మరి ఈరోజు వీళ్ళకి అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే మేము అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ, మిగిలిన ప్రజాప్రతినిధులు కానీ మీరు మాట్లాడుతున్నది తప్పు, ఇదిగో ఇది కంపెనీ వాడు మీకు ఇది ఇచ్చాడు, ఇక ఇది ఇంకా ఇవ్వాల్సి ఉంది అని కానీ ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ముందు వారం రోజులు 10 రోజులు మాట్లాడారు, తర్వాత ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకంటే రైతుల పక్కన న్యాయం ఉంది కాబట్టి. ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నాం, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగే పరిస్థితి అయితే కాదు. ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తాం. ఎందుకంటే చట్ట ప్రకారం మాకు న్యాయం కనిపిస్తూ ఉంది. కోర్టులో కూడా ఖచ్చితంగా ఈ రైతులకు న్యాయం జరుగుతుంది. జిందాల్ కంపెనీకి ఈ భూమికి సంబంధం లేదన్నది తేటతలం అవుతుంది. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అయితే అవనండి, లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు అయితే అవనండి, ప్రభుత్వం అయితే అవనండి, దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ రైతులకు న్యాయం చేయాలని మరొకసారి మీ ద్వారా కోరుతూ, ఏదైతే మార్కెట్ వాల్యూకి ఎక్కడా లేని విధంగా మీరు డబ్బు ఇచ్చామని డబ్బా కొట్టుకుంటున్నారో అటు ప్రభుత్వం అవనండి, జిందాల్ కంపెనీ అవనండి, క్లియర్ కట్గా ఎవిడెన్స్ నేను చూపిస్తా ఉన్నాను. ఈ మార్కెట్ వాల్యూ అంతా కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నదే. మరి దీనికి అనుగుణంగా ఇవ్వకుండా ఏదో భూములు ఎవరో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మీకు తెలుసు స్టాంప్ డ్యూటీ కట్టాలని చెప్పి మరి 10 లక్షల భూములు కూడా 2 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి, మనందరికీ కూడా తెలుసు. అలాగే ఎవరైతే తక్కువ డబ్బులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అవన్నీ ప్రూఫ్స్ కింద చూపించి వాళ్ళు ఎంతెంతగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ ఇచ్చామని మరి అటు ఆర్డీఓ గారు అవనండి, కలెక్టర్ గారు అవనండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డు పూర్తిగా వెరిఫై చేయకుండా ఈ రైతులందరికీ కూడా ఉన్న మార్కెట్ వాల్యూ కంటే తక్కువ డబ్బు ఇచ్చి రైతుల దగ్గర తీసుకోవడం అన్యాయం. ఇది కూడా చెల్లదు అనేసి ఆ డబ్బు ఇచ్చే జిందాల్ కంపెనీ ఇచ్చి ప్రభుత్వంతో చేయించుకున్న రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు బాజింగ్ గోవిందరావు, ఎక్స్-ఎంపీటీసీ వీరనారాయణ. మేము ప్రతిరోజు కూడా జిందాల్ రైతుల తాలూకా బాధని ప్రతిరోజు వెళ్ళి గమనించడం జరుగుతుంది రోజుకి. అయితే 60 రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మాల కులస్తులు, ఎస్సీ గిరిజనులు, ఎస్టీ గిరిజనులు వాళ్ళు కోల్పోయినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయమని ఆ రోజు ఏదైతే మాట్లాడుకున్నారో పెద్దలు, ఆ న్యాయం చేయమని 60 రోజులుగా వాళ్ళు న్యాయ పోరాటంలో కూర్చొని రోజు కూడా అక్కడ కూర్చోవడం జరుగుతుంది. జరిగితే ఇటు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరో కూడా పట్టించుకోలేదు. ఈ విషయమే రఘురాజు గారు పట్టించుకోవడం జరుగుతుంది. అయితే పట్టించుకోవడం లేట్ అవుతుందంటే ఆయన ఏదో సొంత ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఒక వార్తలో బయట వాళ్ళు అనడం జరుగుతుంది. మేము రోజు వెళ్తున్నాం కాబట్టి, మేము కూడా రైతులమే కాబట్టి, ఇదే కాదు రైతులుగా మేము ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక గ్రామం నుంచి మాము పూనుకొని వాళ్ళకి ఆ భోజనం ఖర్చులు కానీ ప్రతిరోజు కూడా ఆ 100 మంది 150 మంది వచ్చినా వాళ్ళకి పెట్టుకుందామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. అది ఒకటి. నెక్స్ట్ రేపు పోలవరం కాలు వస్తుంది. కాలు వస్తే ఏదో వాళ్ళు ఏదో చెప్తాను, మాకు అర్థం అవ్వట్లేదు. అక్కడ ఉన్నదానికి ఒకదానికి 3 రెట్లు అంటారు, ఒకసారి 4 రెట్లు అంటారు. ఏంటి అర్థం అవ్వక మాకు హైవేలు వస్తాయి. రైతుల భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటే అలా సరైన న్యాయం చేయకపోతే భూముల మీద ఆధారపడి బతికిన రైతుల పరిస్థితి ఏంటవుతుందని మా రైతులందరం కూడా ఏకదాటిపై వచ్చి మా గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా వాళ్ళ మద్దతుగా మేము ఆ కార్యక్రమం చేద్దామని మా నిర్ణయం తీసుకుని రైతులందరం కూడా రైతులుగా మేము వాళ్ళకి సాయం చేద్దామని రేపు పొద్దున వాళ్ళు కూడా మాకు ఈ పోలవరం కాలువ కానీ ఈ రైతుల భూముల మీదలే వస్తుంది.
అలాగే హైవే రోడ్డు కూడా రావడం జరుగుతుంది. ఎన్నో భూ రైతులు కోట్లు విలువైన భూములు పోతున్నాయి. వాళ్ళు వచ్చింది 5 లక్షల రేటు ఉంది, 10 లక్షల రేటు ఉందని చెప్పేసి 20 లక్షలు 15 లక్షలు ఇచ్చి దులిపించుకుంటుంది. కానీ రైతు భూమి పోతే మరి రాదు. ఎందుకంటే కాలువ కట్టడు రోడ్డు వేసిన జరిగిపోతుంది. ఆ రోడ్డు మీద రైతులు పోరాటం చేస్తే పోలీసులు అందరూ వచ్చి ఏదో ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని ఈ జిందాల్ రైతులు ఎవరైతే న్యాయ పోరాటం చేస్తారో వాళ్ళందరూ కూడా మేము గ్రామాలన్నింటి అందరూ రైతులను కూడా వాళ్ళ రోజుకు ఒక మనుషులు రోజుకు ఒక గ్రామస్తులు వాళ్ళకి మద్దతు తెలిపి భోజనాలు ఏర్పాట్లో మేము పాలు పంచుకుంటామని సభాముఖంగా తెలియజేస్తాం.